స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ, నటనతో చాలా డబ్బులు సంపాదించవచ్చు, చాలా పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోవచ్చు. అది నటన అంటే సినిమా రంగానికి సంబంధించిన నటన అనేది చాలా గొప్పది. అవునండి. నిజ జీవితంలో నటించే వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అంటారు? వాళ్ళు నటిస్తున్నారు కదండి, మనకు తెలియదు వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి, వాళ్ళు మనసులో ఏముందో, ఎందుకు ఇలా. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారండి, నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు, అది నటన కాదా అనేది నేను కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తేనే తెలుస్తుందండి, లేకపోతే తెలియదు. సో నటించే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇదివరకు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇంతకుముందు ఒరిజినల్గా అసలు మీరు నాతో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇందులో ఏమైనా స్వార్థంగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే నాకు ఏదైనా ఫేవర్ చేయడానికి మీరు ఆలోచిస్తున్నారా, నన్ను ఏదైనా ఇంకా మోసం చేయడానికి ఆలోచిస్తున్నారా, దానికోసం నటిస్తున్నారా, లేకపోతే నాకు కొన్ని విషయాలు మీ గురించి తెలిసాయి, మీకు చెప్తే మీరు బాధపడతారు అని నన్ను చూసి మీరు నటిస్తున్నారా. సో ఇందులో నటించడం అనేది చాలా విధాలుగా ఉంటుంది. అంటే నేను బాధపడకుండా మీరు నన్ను సేఫ్ జోన్లో ఉంచడానికని కొన్ని మీకు విషయాలు తెలిసినా కూడా అది మీరు నమ్మలేదు కాబట్టి నా ముందు మీరు నటిస్తున్నారు. ఇంకొక నటన ఏంటంటే నన్ను మోసం చేయడానికి మీరు మంచిగా ఉంటూ నాతో అన్ని పనులు తీసుకుంటూ నాతో అన్ని ఫేవర్ మీరు అన్ని విధాలా మీరు లాభం పొందుతూ చేసేది అది ఇంకొక నటన. సో అది ఎలా గుర్తించాలనేది అది ఓన్లీ ఎక్స్పీరియన్సేనండి, అంతే. సో నేను కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే అప్పుడు నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంతకుముందు ఇలా లేరు కదా, ఇలా ఎందుకున్నారు ఇప్పుడు. సో ఆ నటన అనేది అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుందండి. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం నటన అనేది ఒకటే. మీరు మోసం చేశారు అని అంటే మీ నటన సక్సెస్ఫుల్ అయితేనే కరెక్ట్. నేను నటిస్తేనే కదా ఎదుటి వ్యక్తి మోసపోయేది. నువ్వంటే అది ఇది అన్నప్పుడు తప్పకుండా నేను ఏం చేస్తానంటే మోసపోతాను అనమాట. సో ఆ మోసపోవడం అనేది ఏంటంటే చాలా రకాలుగా ఉంటుందండి. సో ఒక రకంగా మీరు నన్ను నమ్మించి మోసం చేయొచ్చు, లేకపోతే ఏమి లేకున్నా కూడా ఉన్నది లేనట్టు చెప్పి అవునా ఇలాగ ఎవరి గురించో చెప్పేసి, అంటే మీకు అక్కడ ఎవరితోనూ అక్కడ లాభం పొందాలని నాకు చెప్పి నన్ను వాళ్ళతో చెడు చేసి మీరు అక్కడ లాభం పొంది నన్ను మోసం చేస్తున్నారు అంతే. కానీ అదే మీకు ఏదైనా అవసరం ఉంటే నాతోనే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు, అంటే అది పని ఉందండి అందుకని నేను ఇలా మీకు చెప్పాను అని చెప్పొచ్చు. సో మీరు నటిస్తున్నారని నాకు తెలిసినా కూడా అంటే మీరు ఏమనుకుంటే నాకు తెలియదు అనుకో, మీరు ఇంకా ఎక్కువ నటించేస్తారు. సో అప్పుడు నేనేం చేస్తానంటే తెలుసుకున్న తర్వాత కట్ చేస్తా. ఎందుకని ఇది వరకు నేను మీతో ఉన్నట్టుగా నేను ఉండను, ఎందుకంటే నాకు నిజం తెలిసిపోయింది కాబట్టి. సో అది మనం ఎలా గుర్తిస్తామంటే అప్పుడే తెలిసిపోతుందండి. సో ఫస్ట్ మనం చూడంగానే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, మన నిజస్వరూపం తెలిసిన తర్వాత ఎలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఈ మోసాలు నటనలు అనేవి ఏంటంటే అది చాలా రోజులు ఉండవు. నటన ఎంతసేపు ఉంటుందండి, యాక్టర్స్ ఎంతసేపు నటిస్తారు, 1 గంట 2 గంటలు నటించేసి వాళ్ళ ఒరిజినాలిటీ ఇంట్లో ఉంటుంది. సో ఎంతసేపు నటిస్తారు. నటన అనేది రియల్ లైఫ్కు చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మోసం చేసి నటించి ఉండేవాళ్ళు జీవితాల్లో బాగుపడరు అనమాట. నువ్వు ఒకరిని మోసం చేస్తే నిన్ను మోసం చేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా, నీకే కాదు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే ఇది కాదు కదా, మోనార్క్ కాదు, నిన్ను మించిన వాళ్ళు ఉంటారు. సో నువ్వు ఒక్కరిని మోసం చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ముందు నువ్వు కూడా మోసపోతావు. అందుకని ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్గా చెప్పాలి, ఇది అందుకనే నేను ఇలా నీతో మాట్లాడుతున్నాను, నీతో నాకు ఇది పని ఉంది, అందుకని నీ గురించి వాళ్ళకి ఇలా చెప్పాను అని అన్నప్పుడు నేను కూడా నిజం తెలుసుకొని సరే అప్పుడు నేను మోసం అనుకోను, సరే ఏదో పని ఉంది కదా పాపం అందుకని ఇలా చేశాడు అని నాకు కూడా బాధ ఉండదు. అలా కాకుండా ఎప్పుడైతే నేను ఒకటి మనసులో పెట్టుకొని ఒకలాగా మీతో బిహేవ్ చేసి మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, అది చాలా కాలం ఉండదండి. ఎప్పటికైనా ఈ నటన మోసం అనేది చాలా కాలం అసలు నిలబడదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమించేసేసి. సో ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చిన్న కథ ఏంటంటే ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని వెళ్తూ ఉంటాడనమాట. దారిలో నడుస్తుంటే ఒకడు వస్తాడనమాట. చూసి అదేంటి కుక్క పిల్లని ఎత్తుకున్నావేంటి నువ్వు అని అంటే, అయ్యా ఇది కుక్క కాదయ్యా, నేను ఈ కుక్క కాదయ్యా ఇది గొర్రె పిల్ల, ఇది కుక్కేనయ్యా అని వాడిని ఇంకా వాడి వెంట పడి నమ్మించి వాడు నేను ఇంతసేపు ఈ కుక్కను మోసుకొని వెళ్తున్నానంటే వాడు పారేస్తాడు. వాడు అక్కడ నటించి వాడిని మోసం చేసి వాడు వెళ్ళిపోగానే వీడు తీసుకొని వెళ్ళిపోతాడు.
సో అవే అట్లాంటి నటనలు ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే మనం కూడా గుర్తించాలన్నమాట, వీడు నిజంగా నటిస్తున్నాడా మనతో, లేకపోతే వీడు మనం ఏదైనా స్వార్థంగా ఆలోచించి మనల్ని మోసం చేస్తున్నా అనేది మనం ఆలోచించి జాగ్రత్తగా ఉండాలంతే. మనుషులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ నటన మోసం అనేది ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగేదానండి. ఎప్పుడు మోసం చేస్తారంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. మీరు నమ్మితేనే కదా నన్ను మోసం చేస్తారు. సో అందుకని వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందరితో మనం జాగ్రత్తగా ఉండాలి. అలా అని అందరూ నటిస్తున్నారా, అందరూ మోసం చేయడానికి వచ్చారా అనడానికి కూడా అనడానికి కూడా మనకు ఇది ఆస్కారం లేదనమాట. సో అకార్డింగ్ టు ద పర్సన్ వీ హ్యావ్ టు యాక్ట్ అంతే. రైట్. ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైనా 1-2 దెబ్బలు తగిలిన వెంటనే కూడా మనం వాళ్ళని అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏంటి అంటే ఛాన్సులు ఇస్తారు, ఇంకా ఛాన్సులు ఇస్తూనే ఉంటారు. అది వాళ్ళకి మోసపోయినామని తెలిసినా కూడా మరి తెలీదా, వాళ్ళు దానికి అలవాటు పడ్డారా, మోసపోవడానికి అలవాటు పడినట్టు మోసపోతూనే ఉంటారు. వీళ్ళు ఛాన్సులు ఇస్తుంటారు, వాళ్ళు ఛాయిస్ తీసుకుంటూనే ఉంటారు. ఇంకా అది ఎక్కడ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. ఎప్పుడు అది ఎంత పీక్ స్టేజ్కి వెళ్తుందంటే వాడి గొయ్యి ఆడుతోకొని పడ్డప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు ఇన్నిసార్లు చెప్పిన అర్థం కాలేదా, ఇదిగో ఈ రోజు జరిగింది అన్నప్పుడు అప్పుడు రియలైజ్ అయినా జరిగేది ఏముండదు, జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతాయి. అందుకని మనము మనుషులో ప్రతి ఒక్కరిని మనం అనుమానించి కూడా మనం ముందుకు సాగలేమండి. సో ఒకసారి జాగ్రత్తగా ఉండాలి అంతే మనుషులతో. ఎక్స్పీరియన్స్ తోనే, మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ తోనే తెలుస్తుంది. అనుభవాలే మనకు అన్ని నేర్పిస్తాయి. ఇప్పుడు మీరు నడుస్తూ ఉంటారండి, నడుస్తూ ఉన్నప్పుడు పొరపాటున కింద పడ్డప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు పరిగెత్తుతారా, అమ్మో ఇది ఇందాకే కింద పడ్డాను కదా, నేను ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని చెప్పేసి నెమ్మదిగా నడుస్తారు అంతే. ఒకసారి మోసపోతాం అనుకోండి, నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా ఉంటాం. సో ప్రతి ఒక్కరి జీవితంలో మనం మోసపోవాలా అంటే పోవాలనేది కంపల్సరీ, పోకూడదని కూడా లేదు. అది మన తలరాతని బట్టి మన చుట్టుపక్కల వాళ్ళు మనకు అలాంటి వాళ్ళు, మనం అలర్ట్ గా ఉండాలి అంతే. అలర్ట్ గా ఉండాల్సింది. మనం అలర్ట్ గా ఉంటేనే, మనం జాగ్రత్తగా ఉంటే మోసపోము. ఒకసారి దెబ్బ తాకింది, మంచోళ్ళు అనుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి అలాంటి కొంతమంది క్యారెక్టర్స్ ఎందుకు పుడతాయంటే అందుకోసమే పుడతాయి. అబద్ధాలు చెప్పడానికి, ఒకరిని మోసం చేయడానికి, ఒకరిని నమ్మించడానికి, దానికోసమే ఉంటాయి. వాళ్ళకి ఇక వేరేది ఏమి ఉండదు, ఇదే వాళ్ళ జీవితం అంతా ఇదే ఉంటుంది అనమాట. కానీ అట్ ద ఎండ్ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వాళ్ళని కూడా ఎవరో ఒకరు మోసం చేస్తారు. అప్పుడు తెలుస్తుంది అనమాట, అరే నేను పలానా వాళ్ళని మోసం చేస్తే అంత బాధపడింటారు ఇప్పుడు నాకు, అంతే కదా, ఎవరికైనా మన దాకా వస్తే కదా మనకు ఆ నొప్పి తెలుస్తుంది. అందుకని వీ షుడ్ బి కేర్ఫుల్. రైట్, అంతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.